మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను. వెస్ట్ గోదావరి భీమవరంలో ఉంటాను నేను. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం జరిగింది. ఇక వచ్చిన నుంచి కూడా ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి పత్రి సార్ ద్వారా మరి ఎంతో మంది మాస్టర్స్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలాగే నేర్చుకున్న తర్వాత నాకు తెలిసిన ఈ సత్యాన్ని, ఈ శాస్త్రాన్ని అందరికీ చెబుతూ, బోధిస్తూ ఇలా ఆన్లైన్ లోని, ఆఫ్లైన్ లోని క్లాసులకు వెళ్తూ ఇక నిరంతరాయంగా ఇదే పనిలో ఉంటూ ఒక మాస్టర్, చెప్పాలంటే పిరమిడ్ మాస్టర్, మనందరం పిరమిడ్ మాస్టర్ము. నేనైతే నాకు అర్థమైంది ధ్యానంలోకి వచ్చాక పిరమిడ్ మాస్టర్ గా వచ్చాను నేను. ఇది నా లైఫ్. అందుకని అంతవరకు నాకు ఏ ఆధ్యాత్మిక సంస్థలతో అసలు ఏ సంబంధం లేదు. ఎప్పుడు ఏ సంస్థకి వెళ్ళింది లేదు. రావడమే ఈ ధ్యానంలోకి, ఈ శాకాహారంలోకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది సత్యం అని అర్థమైపోయింది. అప్పుడే నాకు అర్థం, ఓహో, కొన్నాళ్ళకి అర్థమైంది ఏంటంటే నేను పిరమిడ్ మాస్టర్ గా లైఫ్ ని లీడ్ చేయడం కోసం ఈ జన్మలో వచ్చానని అర్థమైంది. ఇంకా అర్థమైన తర్వాత ఇంకా అందులో మనం ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటూ, ఎంత నేర్పించాలో అంత నేర్పిస్తూ ముందుకు సాగడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది చాలా తక్కువ మంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది కంటికి కనబడని విషయాల గురించి తెలిపే శాస్త్రం ఇది. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం. భౌతిక శాస్త్రము రసాయనాలను అధ్యయనం చేసేది రసాయన శాస్త్రము, జంతువులను అధ్యయనం చేస్తే జంతు శాస్త్రము, వృక్షాలను అధ్యయనం చేస్తే వృక్ష శాస్త్రము, గణితాన్ని అధ్యయనం చేస్తే గణిత శాస్త్రము. ఎలాగో ఆత్మను అధ్యయనం చేస్తే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ముఖ్యంగా దేని గురించి అధ్యయనం చేస్తామంటే ఆత్మను అధ్యయనం చేస్తాం. ఈ ఆత్మ అనేది కంటికి కనబడదు. ఈ కంటికి కనబడిన ఆత్మ గురించి మనం చెప్తూ ఉంటే ఆ వినేవాడు అంతా కూడా కళ్ళబొల్లి మాటలుగా ఇదేదో ఫిక్షన్ లా అనిపిస్తుంది. ఎందుకంటే అది కంటికి కనబడదు. జంతువు గురించి చెప్తే నమ్ముతాడు, వృక్షాల గురించి చెప్తే నమ్ముతాడు, అన్ని కనిపిస్తాయి. కానీ ఆత్మ గురించి ఆత్మ కనబడదు కాబట్టి ఆత్మ గురించి చెబితే ఎవరు నమ్మరు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని నమ్ముతారు. నమ్మి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. మనం అందరం కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనం. అందుకనే ఈ ఆత్మ గురించి మనం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాము, నిశ్చయించుకున్నాము, ముందుకు సాగుతున్నాం. కంటికి కనబడదు కానీ ఉన్నది ఇదే. ఆత్మ కంటికి కనబడదు. కంటికి కనబడనంత మాత్రాన లేదు అనుకుంటే అది అజ్ఞానము. నాకు తెలియకపోవచ్చు, కనబడకపోవచ్చు, కానీ అది ఉంది అని నమ్మితే అది జ్ఞానం. మనం ఆత్మ గురించి నమ్మాము. ఆత్మ ఉంది, ఇక్కడ శరీరాన్ని ఆవహించి ఆత్మ ఉంది, కంటికి కనబడదు. కానీ ఈ శరీరం నడుస్తుంది అంటే ఇక్కడ ఆత్మ ఉండబట్టే కదా. ఆత్మ లేకపోతే నేను ఎలా మాట్లాడగలను, ఎలా చూడగలను, ఎలా వినగలను, ఎలా నడవగలను? ఇవన్నీ చేస్తున్నాను అంటే ఈ శరీరంతో, ఇందులో ఆత్మ ఉండబట్టే కదా. ఒకవేళ ఈ శరీరంలోంచి ఆత్మ పోయింది అనుకోండి, తప్పిపోయింది అనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, నా కళ్ళు ఉంటాయి కానీ చూడగలనా? చూడలేను. నోరు ఉంటుంది కానీ మాట్లాడగలనా? కాళ్ళు ఉన్నాయి, బానే ఉన్నాయి, కానీ నడవగలనా? పనులు చేయలేను, నడవలేను, చూడలేను, వినలేను. అంటే ఇవన్నీ ఉన్నాయి. ముక్కుంది, కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, చేతులు అన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి పని చేయలేదు. బాగున్నాయి కానీ ఏవి పని చేయట్లేదు అంటే కారణం ఏంటి? ఇప్పుడు చేస్తున్నాయి, అప్పుడు చేయట్లేదంటే అర్థం ఏంటంటే ఇక్కడ పని చేయడానికి అవసరమైన ఉన్న వస్తువు ఏదో ఇక్కడ ఆబ్సెంట్ అయింది, లేదు. లేదు కాబట్టి అవి పని చేయట్లేదు. ఆ లేని వస్తువే ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని నడిపించే వస్తువే ఆత్మ. ఆత్మ వల్ల ఇది నడుస్తుంది శరీరం. ఎలాగైతే ఫ్యాన్ తిరుగుతుందంటే ఫ్యాన్ తిప్పడానికి కరెంట్ అనేది అవసరం. ఫ్యాన్ ని తిప్పుతుంది కరెంటు. ఆ కరెంట్ ఉండబట్టే ఫ్యాన్ తిరుగుతుంది. మనకి కరెంటు కనబడదు. కనబడినంత మాత్రాన లేనట్ట.
మనం చెప్తాం ఇది తిరుగుతుందంటే అక్కడ కరెంట్ ఉన్నట్టే. కరెంట్ కనబడదు కానీ కరెంట్ ఉంది. ఆ ఫ్యాన్ తిరుగుతుందంటే అక్కడ కరెంటే కారణం. అలాగే ఈ శరీరం నడుస్తుందంటే ఇక్కడ కారణం ఆత్మ అని. ఆత్మ కంటికి కనబడకపోయినా ఈ మూలాన్ని ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, వాళ్ళు ఆధ్యాత్మికులు. మొట్టమొదట తెలుసుకోవడానికి ఇష్టపడితే ఆధ్యాత్మికులు, తెలుసుకొని దానిలో రీసెర్చ్ చేసి చాలా విషయాలు అర్థం చేసుకొని తెలుసుకుంటే కనుక వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతారు. స్పిరిచువలిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులు అనుకోవచ్చు. అలా ఒకానొక ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కి రెఫరెన్స్ కి ఇంకొక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి మనం. మనం స్పిరిచువల్ సైన్స్ తెలుసుకోవాలనుకున్నాం, ఎవడు చెప్తాడు మనకి? ఇంతకు ముందు చెప్పేవాడు నేర్పేవాడు ఒకడు ఉంటే మనం నేర్చుకోవడానికి ఈజీ. కొత్త కొత్త విషయాలు చెప్పేవారు ఒకడు ఉండాలి కదా. మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఎదగాలనుకున్నప్పుడు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ పట్టుకోవాలి మనం. అలా స్పిరిచువల్ సైంటిస్ట్ లో కృష్ణుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, జీసస్ ఉన్నారు. ఇలా మనకు తెలిసిన మాస్టర్స్ లే కాకుండా వెస్టర్న్ లో కూడా చాలా మంది మాస్టర్లు ఉన్నారు. అందులో ఒకనొక మాస్టరే లోబ్సాంగ్ రాంపా గారు. లోబ్సాంగ్ రాంపా అన్న ఆయన ఒక గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. అంటే ఈ కంటికి కనబడిన విషయాల గురించి చాలా అద్భుతంగా వివరణాత్మకంగా ఒక వివరించి చెప్పిన మాస్టర్ ఆయన లోబ్సాంగ్ రాంపా. పత్రి సార్ చెప్పింది ఏంటంటే, నన్ను ఈ జన్మలో తట్టి లేపిన కారుణ్యమూర్తి లోబ్సాంగ్ రాంపా అన్నాడు ఆయన. నేను గత జన్మలో గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్నే కానీ ఈ జన్మలో నన్ను మాత్రం తట్టి లేపిన కారుణ్యమూర్తి అని చెప్పారు. అంటే ఈ జన్మలో నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఆయన పుస్తకాలు చదివాకే నాలో ఉన్న స్పిరిచువాలిటీ బయటకు వచ్చింది అన్న. అంటే నన్ను తట్టి లేపాడు ఆయన నాన్న. అంత గ్రేట్ మాస్టర్ ఆయన. అంటే ఇంత గొప్ప మాస్టర్ ని తట్టి లేపాడంటే ఆయన ఇంకెంత గొప్ప మాస్టర్ అర్థం చేసుకోండి. లోబ్సాంగ్ రాంపా గారు ఆయన ఒక గొప్ప టీచర్, గొప్ప సైంటిస్ట్. ఆయన విషయాలను చాలా లోతుగా కూలంకషంగా ఒక టెక్స్ట్ బుక్ రూపంలో, ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ బుక్ లో ప్రతి విషయాన్ని వివరించి బొమ్మలతో సహా ఎలాగైతే చూపిస్తారో ఆ విధంగా ఆయన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కొన్ని గ్రంథాల రూపంలో మొత్తం విషయాల్ని కూలంకషంగా అందరికి అర్థమయ్యేలాగా స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి అనుకూలంగా ఆయన మొత్తం బోధించడం జరిగింది. కనుక ఆయన దగ్గర మనం ఎన్నో 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 విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఆయన రాసిన పుస్తకాలు అన్ని ఒక 12 బుక్స్ ఉంటాయి. థర్డ్ ఐ అని, ఐ బిలీవ్ అని, 3 లైవ్స్ అని, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. అందులో యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అనేది ఒక గ్రేట్ బుక్ అది. ఎందుకంటే ఆ పుస్తకంలో ఒక కోర్స్ రూపంలో ఆయన మొత్తం ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించడం జరిగింది. మిగతా పుస్తకాలు ఒక కాన్సెప్ట్ ని రాయడం జరిగింది. థర్డ్ ఐ అంటే థర్డ్ ఐ గురించి, ఐ బిలీవ్ అంటే ఆఫ్టర్ డెత్ గురించి, డెత్ సమయంలో జరిగే దాని గురించి, ఇలాంటి విషయాలన్నీ చెప్పారు ఆయన. కానీ లోబ్సాంగ్ రాంపా గారు యూ ఫర్ ఎవర్ పుస్తకం ద్వారా ఎన్నో ఎక్కువ విషయాల్ని అందించడం జరిగింది. దాన్నే తెలుగులో మనం మరణం లేని మీరు అంటారు. చాలా మంది చదివారు అందరినీ. కానీ నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కూడా పత్రిసారి ఇది అందరూ లోబ్సాంగ్ రాంప అంటే అసలు ఆ పేరు నోరే తిరగలేదు నాకు కొంతకాలం అయితే. ఏ రాంప అంటారేంటి, లోబ్సాంగ్ అంటారేంటి, ట్యూస్డే లోబ్సాంగ్ రా టీ ట్యూస్డే లోబ్సాంగ్ రాంప అది పేరు అయింది. ట్యూస్డే అంటే మంగళవారం అని. కొన్ని పుస్తకాల్లో అయితే ఆయన పేరు మంగళవారం రాంప అని కూడా ఉంటది. మంగళవారం రాంప ఏంట్రా బాబు అనుకున్నాను. కానీ అక్కడ టిబెట్ లో వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు ఒక అలవాటు ఉందంట. ఏంటంటే ఏ రోజున పుడితే వాళ్ళ పేరు ముందు అది వస్తుందంట. మండే వస్తే మండే అని, ట్యూస్డే వస్తే ట్యూస్డే పుడితే ట్యూస్డే అని అలా వస్తుందంట. అలా వచ్చిందంట ఆయనకి ఆ పేరు. ఆ తర్వాత ఎప్పుడుదో తెలిసింది నాకు ఈ ట్యూస్డే ఏంట్రా అనుకున్నా. అయితే ఆయన పుట్టుక గురించి ఆయన గురించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. ఆయన చెప్పిన విషయాల తర్వాత తెలుసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అన్ని కూలంకషంగా తెలుసుకోలేం కానీ సింపుల్ గా కొన్ని చక్కగా నేర్చుకుందాం ఆయన గొప్పతనం. ఎందుకంటే మనం ఒక స్పిరిచువల్ సైన్, నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి, పత్రి సార్ అంటే ఒక గురువు లేకపోతే స్వామీజీ అని అనుకోండి. ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. నేను కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మారాలి, అదే నా ఆలోచన. అలా అనుకున్నప్పుడు మనం ఈ మిగతా సైన్స్ కాని విషయాల్ని పక్కన పెట్టేస్తాం మనం. అలా అనుకోకపోతే ఏమవుతుందంటే అన్నింటిలో దూరిపోతాం మనం. ఏది రైటో తెలియదు, ఏది రాంగో తెలియదు, ఏది నేర్చుకోవాలో తెలియదు, ఏది వదిలేయాలో తెలియదు.
ఎప్పుడైతే మనం స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకుంటామో నేర్చుకునేవి నేర్చుకుంటాం, వద్దని వదిలేస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మాస్టర్ క్లాస్ చెప్పారండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను అనుకోండి. నేను చెప్పినప్పుడు నా దగ్గర ఎలా ఉండాలి, చెప్పినప్పుడు వీడు చెప్పే దాంట్లో ఏమైనా మంచి విషయాలు ఉన్నాయా, ఉన్నాయి, నేర్చుకొని ఇంకా ఫర్గెట్ ఆయన్ని మర్చిపోవాలి. స్కూల్కి వెళ్తాం, స్కూల్లో టీచర్ చెప్పినవన్నీ వింటాం అంతే. అలాగే ఇది కూడా అంతే తప్ప చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకుంటారు, ఇంకా ఆ గురువు దగ్గర గురువు గారు మీరే మా గురువు గారు, జీవితాంతం మీరే మీరే మాకు మీ దగ్గర ఎన్ని విషయాలు నేర్చుకుంటారు. అలా అనుకుంటే నేర్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మిస్ అవుతాము. కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్లు, హై స్కూల్ మాస్టర్లు అలా దాటుకుంటూ మనం ఎంతో మంది టీచర్లను చూసినట్టే మనం సైంటిస్ట్ అనుకున్నప్పుడు ఏమవుతామంటే అందరి దగ్గర నుంచి అన్ని విషయాల్ని, సార్ గారి దగ్గర ఇప్పుడు ముద్రలు నేర్చుకున్నాము, ఎవరు చెప్తారు మనకు ముద్రలు, ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నేర్పించారు. నాకు అసలు ముద్రలు అంటే ఏమో తెలీదు. మనకు తెలియనప్పుడు అందులో ఎంతో సైన్స్ ఉంది, ప్రతిదీ సైన్సే. ఆ సైన్స్ ఎక్కడైతే ఉందో ఆ సైన్స్, అందులో ఉన్న సైన్స్ ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అది స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతాం మనం. కాబట్టి పత్రి సార్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. అలాగే ఎక్కడెక్కడ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ ఉన్నాయో అవన్నీ మనం బాగా స్టడీ చేసినప్పుడు మనకు కూడా బోల్డ్ అంత సైన్స్ తెలుస్తుంది. మనకు తెలిసిన విషయాలు అందరికీ బోధిస్తూ ఉంటాము. అప్పుడు చక్కగా మనం ఎదుగుతూ ఉంటాము, పక్క వాళ్ళు ఎదిగేలాగా అవుతారు. అంతే మనం చేయాల్సింది ఏంటంటే మనం తెలుసుకుంటూ ఉండాలి, తెలుసుకున్న విషయాన్ని తెలియజెప్తూ ఉండాలి. నేర్చుకోవడం, నేర్పించడం, నేర్చుకోవడం, నేర్పించడం. ఇదే కంటిన్యూస్ ప్రాసెస్. పత్రి సార్ పిఎస్ఎస్ అనేది ఏ సంతతికి, ఏ సాంప్రదాయానికి చెందింది అని అడిగారు ఒక ఆయన. మిగతా సంస్థలు ఉన్నాయి కదా, అవన్నీ రకరకాల సాంప్రదాయాలు కదా, మరి పిరమిడ్ సొసైటీ ఏ సాంప్రదాయానికి చెందింది, బుద్ధ సాంప్రదాయమా, కృష్ణుడి సాంప్రదాయమా, హిందూ సాంప్రదాయమా అని అడిగితే అప్పుడు పత్రి సార్ అన్నాడు, బాబు మంది ఏ సాంప్రదాయం, మంది నేర్చుకునే సాంప్రదాయము అన్నాడు. అయితే ఒకటే ఆన్సర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏ సాంప్రదాయం అంటే నేర్చుకునే సాంప్రదాయం. మనది ఏముండదు, ఎవడు నేర్పించినా నేర్చుకుంటాం మనం, అది మన సాంప్రదాయం. ఎందుకంటే మనం స్పిరిచువల్ సైంటిస్టులు కాబట్టి. అలాంటి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గురించి ఈరోజు చెప్పమన్నారు మేడం గారు, లోబ్సాంగ్ రాంప గురించి. వచ్చిన కొత్తలో నేను చాలా పుస్తకాలు ఆయన చదివానండి. మొదట్లో నాకు అసలు యూ ఫర్ ఎవర్ చదవమన్నారు కదా మనం, అసలు మీ మేడం గారు చెప్పినట్టు పీజీలు అంటే నేను ఎంఎస్సి మ్యాథ్స్ చదివానండి. తర్వాత బిఈడి చదివాను, ఎంఈడి చదివాను, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ఎంఫిల్ చదివాను. అవి ఎందుకు చదివానంటే బాగా ఎక్కువ ఖాళీగా ఉన్నాము, చదువుదాం ఏమైపోయింది, చదివి రాయడమే కదా, పరీక్షలు రాసాం. ఎన్ని చదివినా మనకి ఏమీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఇందులో ఏమీ లేదు, ఇంకా ఏదో ఉంది అనిపించింది. ఏదో ఉందన్న ఆలోచన ఎక్కువ అవడంతో మనం రీసెర్చ్ చేయడం మొదలెట్టాము. అలాగే ఈ ధ్యానం దొరికింది, ఇందులో సత్యం అర్థమైంది, ఓహో ఇది మనకు కావాల్సిందని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ పీజీలు పక్కన పెట్టేసి ఇదిగో ఇందులోకి వచ్చాను అనమాట. ఈ ధ్యానంలోకి, ఆధ్యాత్మిక శాస్త్రంలోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఆ సర్టిఫికేట్లు అన్ని పక్కన పెట్టి నేను ఇన్ని పీజీలు చేశానని చెప్పుకోవడం మానేసి ఏం చేశాను నేనే మర్చిపోయాను. ఎందుకంటే అందులో ఏమీ లేదు, అందులో సర్టిఫికేట్ తప్ప. ఇందులో ఎంత నేర్చుకుంటే అంత ఉపయోగం ఉంది, మన వల్ల అందరికి పక్కవాడికి ఉపయోగం ఉంది. కాబట్టి లోబ్సాంగ్ రాంపా గారు రాసిన పుస్తకాల్లో యూ ఫర్ ఎవర్ బుక్ మొదట్లో చదివాను, మరణం లేని మీరు. ఆ పుస్తకం చదివితే నాకు మొదట్లో ఏం అర్థం కావాలి, ఈ అణువులు అంటాడు, పరమాణువులు అంటాడు, నేనేమో ఆత్మ గురించి చెప్తాడు అనుకుంటే ఇదేం బాలరా బాబు అని. కరెక్ట్ గా నేను అనుకున్నప్పుడు అందులో ఒక లైన్ లో వచ్చేది, ముందు మీకేమీ అర్థం అవ్వదు, ఇదంతా సోది కింద అనిపిస్తుంది, మీరేం ఫీల్ అవ్వకండి, ఇంకా ముందుకెళ్ళండి అంటాడు ఆయన. మన బుర్రలోకి ఏ ఆలోచన వస్తుందో అదే చెప్పేవాడు అందులో. ఈ మొదట అంతా కూడా మీకు శుద్ధి కింద ఉంటుంది, ఇదేమి శుద్ధి కాదు, ఇదన్నీ అవసరమైందే, ఇవన్నీ తెలిస్తే గానీ ముందు ముందు మీకు ఏం అర్థం కావు కాబట్టి ఇవి చెప్తున్నాను, మీరు ముందుకెళ్తే అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి, ఒకసారికి అర్థం అవ్వదు, ఇది ఒక కోర్స్ లాగా మీరు నేర్చుకోండి, రోజు ఒక టైం పెట్టుకోండి, ఒక పేరాలో, 2 పేర్లో, ఒక పేజీనో చక్కగా అదే అధ్యయనం చేయండి, చదవండి, రేపు అదే టైంలో మళ్ళీ నేర్చుకుని ఒక ఒక కరస్పాండెన్స్ కోర్స్ లాగా నేర్చుకోండి పుస్తకాన్ని, అంతే తప్ప ఏదో నవల చదివినట్టు చదివితే మీకు సత్తే అర్థం కాదని చెప్తాడు మొదట్లోనే. ఆయన ఆ బుక్ లో చాలా విషయాలు చెప్పారండి, మిగతా బుక్స్ ఉన్నాయి కానీ ఆయన ఆ బుక్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు స్పిరిచువల్ సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాల్సిన అంశాల్లో ఆయన చెప్పిన విషయాలు అంటే, ఫస్ట్ బాడీకి దాని ముందు నాకు చెప్పారు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని. అసలు మన బాడీ తయారు చేసిన మాస్టర్సే ఎంతో చక్కగా తయారు చేశారు. ఇప్పుడు మనకి వైర్ ఉంది చూసారా, ఆ వైర్ ఎలా తయారు చేస్తారు, కరెంట్ ఫ్లో అయ్యేలాది, ఏది పడితే దాని నుంచి కరెంట్ పోద్దంటే పోదు కదా. ఇక్కడ ఆత్మ నిలబడాలంటే ఆత్మ యొక్క మెటీరియల్ ఏంటో, దానికి రిలేటెడ్ ఏంటో తెలుసుకొని దీన్ని తయారు చేశారనమాట. దీనికి సంబంధించిన విషయాలన్నీ చెప్తాడు ఆయన, అణువులు, పరమాణువులు, దానికి ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, అది ఆత్మని ఎలా చేర్చుకుంటుంది, ఆత్మ ఎలా ఎలా నిలబడుతుంది, ఆత్మ గురించి మాట్లాడు కానీ బాడీలో ఉన్న సైన్స్ అంతా కూడా చక్కగా ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ గురించి, అణువుల గురించి, పరమాణువుల గురించి చాలా బాగా మొదట్లో ఏం అర్థమవుతుంది కానీ
మనం 2-3 సార్లు చదివి కొంచెం మనం ఎదిగిన తర్వాత ఆధ్యాత్మికంగా కొంచెం అవగాహన మనకి పెరిగిన తర్వాత అప్పుడు చక్కగా అర్థమవుతాయి. కాబట్టి అర్థమైనా అర్థం అవ్వకపోయినా చదువుకుంటూ వెళ్ళాలి. రెండు ఎక్స్ట్రా చదివేసరికి ఏ ఏ బి సి డి ఈ లోకి వెళ్ళేసరికి ఏ అర్థం అవుద్ది మనకి. ఆ ఈ అర్థం అవ్వదు. జేలోకి వెళ్ళేసరికి ఈ అర్థం అవుద్ది. జే అర్థం అవుద్ది. అలా మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేసరికి దాని ముందుది అర్థం అవుతుంది మనకి. కనుక ఆయన ఫస్ట్ బాడీ గురించి దానిలో ఉన్న అణువులు, పరమాణువుల గురించి చక్కగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే ఆయన లోవర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ అని చెప్పారండి. 2 సెల్ఫ్స్ ఉంటాయి. లోవర్ సెల్ఫ్ అంటే ఇది జీవాత్మ. ఓవర్ సెల్ఫ్ అని చెప్పారు. ఓవర్ సెల్ఫ్ అంటే పూర్ణాత్మ అంటాం మనం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దాన్ని ఓవర్ సెల్ఫ్ అంటాం. ఈ ఓవర్ సెల్ఫ్ కి, ఈ లోవర్ సెల్ఫ్ కి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఈ లోవర్ సెల్ఫ్ అంటే ఇది ఇక్కడ లోవర్ లెవెల్‌లో ఇక్కడున్న ఆత్మ, జీవాత్మ. ఆ ఓవర్ సెల్ఫ్ అనేది ఈ లోవర్ సెల్ఫ్ కి ఎలా సందేశాలు అందిస్తూ ఉంటుంది. దానికి దీనికి ఎలా కనెక్షన్స్ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటుంది. ఎలా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఎలా ఒక రిమోట్ అని చెప్తాడాయన. ఓవర్ సెల్ఫ్ అనేది రిమోట్. నువ్వేం చేసేది లేదు. నీకన్నీ అందజేసేది ఆ ఓవర్ సెల్ఫే. ఆ ఓవర్ సెల్ఫ్ ఏమి నొక్కితే అది నీకు కనబడతది ఛానెల్. రిమోట్‌లో ఛానెల్ నువ్వేమి నొక్కితే ఆ ఛానెల్ కనబడినట్టు, ఆ ఓవర్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే, నీకు ఎలాంటి అనుభవాలివ్వాలో అలాంటి అనుభవాల్లోకి తీసుకెళ్తుంది అని చెప్తాడాయన. మనం నిజానికి మనం సృష్టించుకుంటాం. ఆ ఓవర్ సెల్ఫ్ కూడా నిజానికి మనమే. మన మన ఓవర్ సెల్ఫ్, మన లోవర్ సెల్ఫ్ 2 మనమే. కానీ అక్కడ ఓవర్ సెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ లోవర్ సెల్ఫ్ ఉంటుంది. ఎలా అయితే అక్కడ సూర్యుడుంటాడు. సూర్య కిరణాలు భూమి మీదకొస్తాయి. సూర్యుడు రాడు డైరెక్ట్‌గా భూమి మీదకి. సూర్య కిరణాలు భూమి మీదకొచ్చినట్టు సూర్యుడన్నా, సూర్యకిరణాలన్నా ఒకటే గదా! ఆ సూర్యుడే సూర్యకిరణాల రూపంలో భూమి మీదకొచ్చినట్టు, ఆ పూర్ణాత్మే ఈ అంశాత్మగా అక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. ఈ అంశాత్మన్నా, పూర్ణాత్మన్నా ఒకటే. ఇదంతా ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పలేదు గానీ, తర్వాత నేను తెలుసుకున్న ఎగ్జాంపుల్స్ ఇవి. ఆయన అది చెప్తారన్నమాట. మన పూర్ణాత్మ నుంచి మనకి సందేశాలు ఎలా అందుతుంటే, పూర్ణాత్మ మనకి రకరకాల అనుభవాలు ఇస్తుంటుంది. ఇప్పుడు కష్టాలిచ్చేది, సంతోషాలిచ్చేది, ఈ పరిస్థితులన్నీ కల్పించేది ఎవరు అంటే మన జీవితంలో మన పూర్ణాత్మే. మన తల్లిదండ్రులు మనల్ని కని, మన స్కూలుకి పంపించి, మన మన బాగోగులన్నీ చూసినట్టు, మన పూర్ణాత్మ మన బాగోగులన్నీ చూసి, "బాబు నీకీ అనుభవం లేదు. గత జన్మలో గాని, అంతకు ముందు జన్మలో గాని. ఇదిగో కొత్త అనుభవంలోకి పంపిస్తానని" ఒక్కసారి దోచుతుందది. ఒక రకమైన కష్టంలోకో, సమస్యల్లోకో, ఏదో సుడిగుండంలోకి. అక్కడ మనం గిలగిల్లాడిపోయి కొట్టుకొని, దాని నుంచి బయటపడడానికి ధైర్యం తెచ్చుకొని, సహనాన్ని తెచ్చుకొని, ఎదుటి వారితో ఎలా మెలగాలో నేర్చుకొని, ఏదో ఒక పాఠాలు నేర్చుకోవడం కోసం మనం ఏవైతే లెసన్స్ నేర్చుకోలేదో, అలాంటి కొత్త లెసన్స్ నేర్చుకోవడం కోసం మన పూర్ణాత్మ మనల్ని రకరకాల పరిస్థితుల్లోకి గెంటుతుంది. ఊ ఊ ఊ అంటుంది. మనమేమో అమ్మో! వద్దు వద్దు అంటాం మనం. మనమేం చేస్తాం ఏదైనా కష్టం వచ్చేసరికి తండ్రి నన్ను రక్షించు తండ్రి. అసలు గెంటిందే వాడు. నిన్ను ఆ పరిస్థితుల్లోకి పంపిందెవడు? నీ పూర్ణాత్మ. నువ్వేం చేస్తావు కష్టం వచ్చినట్టు తండ్రి నన్ను ఇందులోంచి బయటపడేయి. నీకు దండం పెడతాను స్వామి, స్వామి అంటే, ఆ స్వామి ఏమంటాడు నవ్వుతాడు. "ఒరేయ్ ముందు చూడు నేనున్నాను కదా! నీకేం పర్వాలేదు కానీ" అంటాడాయన. కాబట్టి ఈ ఓవర్ సెల్ఫ్ గురించి, లోవర్ సెల్ఫ్ గురించి చక్కగా ఆయన వివరించడం జరిగింది. అయితే అలాగే ఈ ఆత్మకి, ఈ శరీరానికి మధ్యలో ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ గురించి కూడా హైయెస్ట్ సబ్జెక్ట్ చెప్పింది ఆయనే. ఇవన్నీ మనం సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలే. ఆత్మ అని తెలిసింది. కానీ ఆత్మ శరీరంలో ఎలా నిలబడి ఉంటుంది? ఈ ఈ ఆస్ట్రల్ బాడీకి ఈ లోపల ఉన్న శరీరానికి మధ్యలో ఒక సిల్వర్ కార్డ్ అంటుంటే వెండి పోగు. ఆ వెండి పోగు అనేది ఆస్ట్రల్ బాడీ మెటీరియల్ తోనే తయారై ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ వల్ల ఈ శరీరంలో ఆత్మ నిలబడి ఉంటుంది. ఆ కనెక్షన్ ఎంతకాలం ఉంటుందో ఆత్మ శరీరంలో అంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే ఆ కనెక్షన్ కట్ అయిపోతుందో ఆ ఆత్మ శరీరం నుంచి బయటకు పోతుందో అప్పుడు డెడ్ బాడీ అయిపోతుంది అది. రాత్రి పడుకునేటప్పుడు కూడా శరీరంలోంచి ఆత్మ బయటకొస్తుంది. కానీ ఆ టైంలో లింక్ ఉంటుంది కాబట్టి అది ఎంత దూరం ప్రయాణించినా వితిన్ మిల్లీ సెకండ్స్ లో చాలా తక్కువ సమయంలోనే వచ్చి టక్కుమని మన శరీరంలోకి వచ్చేస్తుందన్నమాట. అలాగే చనిపోయే సమయంలో ఏమవుతుందంటే ఈ సిల్వర్ కార్డ్ అనేది పారిపోతుంది. రంగు విహీనం అయిపోతుంది. కాంతి విహీనం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుందంటే వీడికి చావు దగ్గరకొచ్చింది. ఈ థర్డ్ ఐ ఉన్న వాళ్ళని చూసి ఆ సిల్వర్ కార్డ్‌ని చూసి వీళ్ళకి ఆయుస్సు తీరిపోయింది అని చెప్తారు. ఆ పైనున్న మాస్టర్లు కూడా వాళ్ళకి వీడి ఆయుస్సు తీరిపోతుందని ఎలా తెలిసిందంటే ఆ సిల్వర్ కార్డ్ ద్వారా తెలుసుకొని
వాళ్ళు వచ్చి రెడీగా ఉంటారు వీడు పోతే తీసుకెళ్ళడానికి పైలోకాలకి. ఇలా ఈ సిల్వర్ కార్డు గురించి కూడా ఎంత విషయాలు చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ బాడీ. ఇది యాక్చువల్ గా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మన శరీరం నుంచి ప్రతి రాత్రి మనం బయటకు వచ్చి ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ లో మనం తిరుగుతుంటాం. ఆస్ట్రల్ అంటే ఊహాజనితమైన లోకాలు. మనం ఎలాంటి లోకాన్ని ఊహించుకుంటే అలాగే అది ఉంటుందన్నమాట. అది ఆస్ట్రల్ లోకాలు అంటాం. ఆస్ట్రల్ లోకాల్లో నేను రాజుగా ఉండాలంటే అక్కడ రాజుగా ఉంటావు. ఈ ఆస్ట్రల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనోజనితమైనది, మనస్సు అని చెప్పొచ్చు. ఈ ఆస్ట్రల్ బాడీనే మనస్సు అంటాం మనం. అందుకని మనం అబ్జర్వ్ చేయండి, మనం ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉంటామో, ఏవైతే ఊహిస్తూ ఉంటామో, బాగా ఊహించినవి, బాగా గాఢంగా ఊహించినవే కళల రూపంలో వస్తాయి మనకి. ఈ ఆస్ట్రల్ బాడీ వెళ్ళి అవి క్రియేట్ చేసుకుంటుంది అక్కడ. ఈ ఆస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళి ప్రయాణించి ఆస్ట్రల్ ట్రావెల్ చేయడాన్ని దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఆస్ట్రల్ వరల్డ్స్ అన్ని తిరిగి అనేక ప్రయాణాలు చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. వాటి గురించి కూడా చాలా విషయాలు క్లియర్ గా చాలా విషయాలు మనకి ఆ బుక్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పారంటే భయం గురించి ఆయన చెప్పాడు. భయం అంటే ఫియర్. మనుషులు సహజంగా భయపడతారు. భయపడడం అనేది రాంగ్. నథింగ్ నథింగ్ ఈజ్ ఫియర్ ఎక్సెప్ట్ ఫియర్ అంటాడు ఆయన. నువ్వు భయంకి తప్ప దేనికి భయపడకంటాడు. నీ భయం వచ్చినప్పుడే అమ్మో ఇదేంట్రా బాబు నాకు ఇప్పుడు భయం వేస్తుందని భయపడాలి నువ్వు. నీకు ఎప్పుడైనా భయం వేసినప్పుడు భయపడాలి నువ్వు. ఇదేంట్రా నాకు ఎందుకు భయం వేస్తుంది ఇప్పుడు, నాకు ఎందుకు భయం, నేను ఎందుకు భయపడాలి, భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది, నేను భయపడకూడదు. అలా భయం వచ్చినప్పుడే నువ్వు ఆ భయానికి భయపడ, ఈ భయం నాకు రాకూడదు అని భయపడాలి అంతే తప్ప ఇంకా నువ్వు దేనికి భయపడొద్దు అంటాడు ఆయన. కాబట్టి భయం అనేది నిన్ను క్షీణింపజేస్తుంది. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకమే ఇది, క్లైబ్యం మాస్ మగమహ పార్థ అని. నువ్వు భయాన్ని పొందకు, ఎప్పుడు ధైర్యంగా ఉండు అని చెప్పి చక్కగా చెప్తారు భగవద్గీత. అదే ఈయన చెప్పారు, భయం అనేది నిన్ను కృంగదీస్తుంది, శక్తి విహీనం చేస్తుంది. కాబట్టి భయం ఎప్పుడు చెందకూడదు. మనం నిర్భయంగా ఉండాలి, గట్టిగా ఉండాలి ఎప్పుడు కూడా, అంతే తప్ప మెత్తగా ఉండకూడదు. ఏ పరిస్థితికైనా గట్టిగా ఉండాలి. మనం గుండె రాయి చేసుకోండి అంటారు. గుండె చెరువు అయిపోయింది, చెరువు అవ్వకూడదు, గుండె గుండె రాయి చేసుకో. రాయి చేసుకోవడం అంటే గట్టిగా ఉండు. ఏ పరిస్థితులు వచ్చినా మనం గట్టిగా ఉండాలి. ఇది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క రూలు, వాడి యొక్క ప్రిన్సిపల్ అది. నేను ఎప్పుడు గట్టిగా ఉండాలి. నిజమే, మనకి భయం ఉంది, ఎవరికి లేదు, అందరికీ భయం ఉంటుంది. భయం అనేది ప్రతి జీవికి సహజం. ఏమని మనిషికే కాదు జంతువులకి భయం ఉంది. ఆ కుక్కకు ఉంది భయం, అన్ని జీవులకి సహజం అది. కానీ నేను గట్టిగా ఉండాలి, భయపడకూడదు అని నువ్వు అనుకుంటే నీకు భయం పోతుంది. అది కూడా ప్రాక్టీస్ ద్వారానే మనం పొందాలి. కాబట్టి ఫియర్ గురించి ఆయన చాలా విషయాలు అందులో రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఏ పర్పస్ తో భూమి మీదకి వచ్చాము, భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఈ జ్ఞానం పొందడానికి కోసమే వచ్చాం. భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో, ఈ లోబ్సాంగ్ రాంప టిబెట్ లో పుట్టిన ఆయన కూడా అదే చెప్పాడు. మనం ఎందుకోసం వచ్చామంటే జ్ఞానం పెంపొందించుకోవడానికి, ఆత్మను మనం అభివృద్ధి పరచుకోవడానికి, ఇంకా ఇంకా అవగాహన పెంచుకోవడానికి భూమి మీదకి వచ్చామని పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పడం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు తెలియని విషయాలు ఇవన్నీ ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ మనం తెలుగులో వీటిని చిత్రగుప్తుడి చిట్టాలు అంటాం. అంటే మన లైఫ్ కి సంబంధించిన విషయాలన్నీ అందులో ఉంటాయి. ప్రతి మనిషికి ఒక రికార్డు ఉంటుంది, ఆకాశిక్ రికార్డ్ అంటాం. ఈ రికార్డ్ లో ఏముంటాయండి, ఈ రికార్డు ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మన యొక్క పాస్ట్ లైఫ్ ని, మన పాస్ట్ హిస్టరీ, మన లైఫ్ హిస్టరీస్, మన జరిగిపోయిన హిస్టరీలు అన్ని చూడొచ్చు మనం అందులో. చూసి ఆ లైఫ్ హిస్టరీల ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోలేదు, ఇంకా ఎందులో మనం గట్టిపడాలి, ఎందులో గట్టిగా ఉన్నాము, ఎందులో మెత్తగా ఉన్నాం, మనం ఎందులో వీక్ గా ఉన్నాం, ఎందులో స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇలా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలా ఎలా చేయాలి, ఎలా స్ట్రాంగ్ అవుతామంటే రెఫరెన్స్ బుక్లు ఉంటాయి. ఇంకొక ఆకాశిక రికార్డ్స్ ని మనం స్టడీ చేసుకోవచ్చు. ఆ ఏర్పాటు కూడా ఉంటుంది. ఆకాశిక రికార్డ్స్ గురించి ఆయన క్లియర్ గా చెప్పారు. మన ఆకాశిక రికార్డ్స్ ని మనం ఎలా చూసుకోవచ్చో మీ ఆకాశిక రికార్డు కూడా నేను చూడొచ్చు, కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు. అయితే మీ ఆకాశిక రికార్డుని కానీ నా ఆకాశ రికార్డుని కానీ మార్చడానికి, చెరపడానికి ఛాన్స్ లేదు. రిఫర్ చేసుకోవచ్చు అంతే. ఎలాంటిదంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీరు రాసిన పుస్తకం నేను చదవచ్చు, అంతేగాని మీ పుస్తకాన్ని నేను మార్చడానికి నేను సరిపోను. అలాగే మనం ఏదైనా స్ట్రాంగ్ అవ్వాలనుకో, ఆ పాయింట్ లో స్ట్రాంగ్ అయిన వాళ్ళ రికార్డ్స్ మనం తిరగేసి వాళ్ళు ఏ విధంగా స్ట్రాంగ్ అయ్యారు, ఎలాంటి జన్మలు తీసుకొని ఎలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ అయ్యారు అని తెలుసుకోవడానికి
రెఫరెన్స్ చేయొచ్చు అని, ఇది ఎవరికీ తెలియని సబ్జెక్ట్. ఆకాశిక్ రికార్డ్స్ అనే గొప్ప సబ్జెక్ట్ ని ఆయన చెప్పడం జరిగింది. లోబ్జాంగ్ రాంపా గారి స్పిరిచువల్ సైన్స్ అన్ని చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఐ గురించి. థర్డ్ ఐ అంటే దివ్య నేత్రం అంటాం. ఇది మనం వినే ఉన్నాము, శివుడికి మూడవ కన్ను ఉంటుందని. ఈ థర్డ్ ఐ ద్వారా మనం ఎన్నో విషయాల్ని చూడొచ్చు. అయితే ఈయన చెప్పిన కొత్త విషయం ఏంటంటే థర్డ్ ఐ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ఇది ఎలాంటిదంటే మనకి ఏమనుకుంటామంటే జనరల్ గా థర్డ్ ఐ మనకు ఓపెన్ అవుతుంది అంటాము. కానీ కొన్ని పరిస్థితుల్లో, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో ఆ హాస్టల్ మాస్టర్స్ మన అవసరమైతే మనకి థర్డ్ ఐ ఆపరేషన్ కూడా చేస్తారంట హాస్టల్ గా. అందుకనే కొంతమందికి ఈ ఇక్కడ నొప్పులు రావటం, ఏదో ఎవరో గుచ్చుతున్నట్టు ఉండడము, ఏదో జరుగుతుందండి నాకు ఇక్కడ ఎవరో కొడుతున్నారు ఇలా అంటారు. అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఈ థర్డ్ ఐ ఆపరేషన్ అనేది ఉందని, మనం జనరల్ గా థర్డ్ ఐ అంటే మూడో కన్ను ఉందని తెలుసు, కానీ దీనికి ఆపరేషన్స్ కూడా ఉంటాయి, హాస్టల్ ఆపరేషన్ అని లోక్సాంగ్ రాంపా గారే చెప్పారు. అంతవరకు ఎవరు చెప్పలేదు దాన్ని. నెక్స్ట్ ఏమో మిడిల్ పాత్ గురించి చెప్పాడు. మధ్య మార్గంలో ఉండాలి జీవితంలో, ఎప్పుడు అతిగా పాకు, ఆధ్యాత్మికంగా కూడా వావర్ చెయ్యకు నువ్వు. ధ్యానాన్ని ధ్యానంలో కూడా మనం ఓవర్గా ఉండకూడదు. ఆధ్యాత్మికతలో టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్, అతి సర్వత్రా వర్జయేత్, ఎందులోని అతి చెయ్యకు. మధ్య మార్గం అనేది బుద్ధుడు చెప్పాడు, ఈయన కూడా అదే చెప్పాడు. మధ్య మార్గం, ప్రతి విషయంలో మధ్య మార్గంలో ఉండాలి. తిండిలో మధ్య మార్గం, మాటల్లో మధ్య మార్గం, ఆధ్యాత్మికతలో కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఓవర్గా మనం ఇంకా 24 గంటల ఆధ్యాత్మికతలో అవసరం లేదు, ప్రాపంచికతను కోల్పోతాం మనం. ఇటువైపు ప్రాపంచికతను చూసుకుంటూ అటువైపు ఆధ్యాత్మికతలో కూడా రెండు వైపులా చరిస్తూ చక్కగా మధ్య మార్గాన్ని మనం అవలంబించాలి. ఎక్స్ట్రీమ్ గా ఉండకూడదు, అలాగని లో ట్రీమ్ గా అంటే తక్కువలో కూడా మనం ఉండకూడదు. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. బద్దకించి ధ్యానం చేయడం అనేకూడదు, అలాగని ఊరికే పొలమంటూ రోజులంతా ధ్యానం చేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 3 అవర్స్ డైలీ మనం మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఎక్సెప్షన్ కండిషన్ ఏంటో సమస్యలు, ప్రాబ్లమ్స్ మానసికంగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా లేదు నాకు థర్డ్ ఐ కావాలి, ఇంకా నేను ఇంకా బాగా లోతుకి వెళ్ళాలనుకుంటున్నానని ఇంకా ఎక్కువ చేసుకున్న నష్టమేమి లేదు, కానీ అవసరం లేదు. కాబట్టి మధ్య మార్గం గురించి ఆయన చక్కగా మనకి చెప్పడం జరిగింది. అలాగే డ్రీమ్స్, ఇందాక మేడం గారు అన్నారు కళల గురించి. కళలు అనేవి మనకి ఎందుకు వస్తాయి, ఏ కళలు, మన కళలు అంటే ఏంటి అసలు, ఈ హాస్టల్ బాడీతో మనం చేసే హాస్టల్ లోకాల్లో చూసే విషయాలే డ్రీమ్స్ అంటే, ఈ కళలు. వాటి గురించి చెప్పడం జరిగింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. కళలు అంటే ఏంటో తెలుసుకోవాలి తప్ప ఈ కళల గురించి మీరు ఎక్స్ప్లెనేషన్స్, దాని అనాలిసిస్ మాత్రం చేయకండి. ఈ కళ వచ్చింది, దీనికి కారణం ఏంటి, బోలెడన్న కారణాలు ఉంటాయి. ఏం కారణం ఎవరికి తెలుసు. నువ్వు ఎవరి కళల్ని విశ్లేషించకు, నీ కళల గురించి కూడా నువ్వు ఆలోచించు. చిన్నప్పటి నుంచి బోలెడన్న కళలు వచ్చాయి, ఏమైనా బాధపడ్డామా, ఆలోచించామా. అలాగే ఇప్పుడు కూడా అంతే, ఏదైనా కళ వచ్చింది ఓకే, హ్యాపీ, మర్చిపోవాలంతే పొద్దున్నకి. దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. అది ఎందుకు వచ్చింది, నాకు ఈ కళ వచ్చిందని దాని గురించి నువ్వు సమయాన్ని వృధా చేయకూడదు, నీ శక్తిని వృధా చేసుకోకూడదు. అది వచ్చిందంటే ఏదో ఉంటుంది పర్పస్. తెలిస్తే తెలిసింది, తెలియకపోతే నష్టమే లేదు. కాబట్టి డ్రీమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, కానీ డ్రీమ్స్ ఎందుకు వచ్చాయి వాటిని అనాలిసిస్ చేసే పని మాత్రం ఎవరు చేయకూడదు. మన డ్రీమ్స్ ని అనాలిసిస్ చేయకూడదు, ఎవరి డ్రీమ్స్ ని వచ్చిన దాన్ని హాయిగా ఎంజాయ్ చేసి మర్చిపోడు. అమ్మాయి మంచి కళ వచ్చింది, చెడ్డకాల వచ్చింది, గొడవ లేదు, పొద్దున్న లేచా భయం వేసింది, అమ్మాయి కళ, ఆనందంగా మన పని మనం చేసుకుంటాం. అంతే. అది దానికి ఏవో ఉంటాయి 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 రీజన్స్, లేకపోతే లేదు. కాబట్టి దేనిని మనం అనాలిసిస్ చేయకూడదు, డ్రీమ్స్ ని అనాలిసిస్ చేయకూడదు, లైఫ్ ని అనాలిసిస్ చేయకూడదు. అలాగే మెడిటేషన్ లో వచ్చే ఎక్స్పీరియన్సెస్ ని కూడా అనాలిసిస్ చేయకూడదు. ఎందుకు వచ్చిందంటే ఎవరికి తెలియదు. నీకు ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది 8 years తర్వాత అది జరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు 8 years క్రితం వచ్చింది. నాకు 2010లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, టైం లేదు కాబట్టి దాని గురించి చెప్పను. నాకు 2016లో అర్థమైంది ఆ ఎక్స్పీరియన్స్. అప్పుడు 2016లో జరగబోయే దానికి 2010లో వచ్చింది నాకు అనుభవం. ఎవరికి తెలుసు అప్పుడు అలా జరుగుతుందని. అలా ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వదిలేయటమే తప్ప దాని గురించి యోచించి ఎందుకు వచ్చిందని మీరు, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ డేటా మీ దగ్గర ఉండదు కాబట్టి దాని గురించి అనాలిసిస్ చేయకూడదు. డ్రీమ్స్ గురించి కానీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఏ అనాలిసిస్ వచ్చొద్దు. బి రిలాక్స్, అది కూడా చెప్పారు. రిలాక్స్ అవ్వడం ఎలా, అది ఒక కాన్సెప్ట్ చెప్పాడు. మనం ఇష్టం వచ్చినట్టు ఓ టెన్షన్ తో పడుకోవడము, టెన్షన్ బాడీని ఎలా రిలాక్స్ చేస్తూ, మీరు మరణం లేరు మీరు బుక్ ఉంటే కనుక అది తప్పకుండా చదవాలి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయడం ఎలా, తేలిగ్గా వదిలేసే శరీరాన్ని, శరీరంలో ఇందులో పనిచేస్తున్న మాస్టర్స్ ఉంటారు, వైట్ కాలర్ మాస్టర్స్ అంటారు వాళ్ళని.
ఎంతో మంది ఈ శరీరంలో ఫ్యాక్టరీ, ఇది ఫ్యాక్టరీలో మాస్టర్స్ వచ్చేస్తున్నారంట. వాళ్ళందరికీ ఒక హింట్ ఇవ్వాలంట, బాబు నేను నిద్రపోతున్నాను, మీరు అందరూ రెస్ట్ తీసుకోండి, హాయిగా నిద్రపోండి, మీ పనులు ఆపేసి అని చెప్పి వాళ్ళకి మనం సిగ్నల్స్ ఇస్తూ, అది ఒక విధానం అనేది ఆయన చెప్పారు. రిలాక్స్ అవ్వడం ఎలా అంటే అంతా నేను చెప్పలేను కానీ సూచాయిగా చెప్తున్నాను నేను. కాబట్టి ఆ రిలాక్స్ అవ్వడం ఎలా అనే కాన్సెప్ట్ కూడా తప్పకుండా చదవాలి అందరండి. నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంటే టెలిపతి చెప్పాడు ఆయన. టెలిపతి అంటే ఇది విన్నాం మనము. దూర శ్రవణము అంటే, దూర శ్రవణం అంటే ఒక వాయిస్ రూపంలో వినిపిస్తుంది. మనం మెడిటేషన్, మనం రాత్రి పడుకుంటాము, ఏదో ఒక వాయిస్ మనకు తెలిసిన భార్య భర్తో చెల్లు అక్క వాయిస్ రూపంలో రే అని పిలుస్తారు. నిజానికి అక్కడ ఎవరు ఉండరు. మనం లేస్తాము, ఏంటి పిలిచారని అంటే ఒక మాస్టర్ రూపంలో మాస్టరు ఏదో ఒక వాయిస్ రూపంలో మనకి ఒక ఇంటి ఇస్తారు, లే ధ్యానం చెయ్యనో లేకపోతే దేనికి లేపుతారు. ఒక మనం ఏదో లేవాలనుకున్నాము, వాళ్ళు లేపుతారు, అంటే ఆ వాయిస్ మనకి వినిపిస్తుంది. అలాగే ధ్యానంలో ఏదో ఒక వాయిస్ రూపంలో మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. నాకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ధ్యానంలో ఉన్నాను, మా అబ్బాయి పుట్టాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ధ్యానంలో కూర్చుంటే వాడికి మైత్రేయ బుద్ధ అని ఒక వాయిస్ వినబడింది. ఆ వాయిస్ బాగా వినబడేసరికి లేచాను. ఇంకా తర్వాత అర్థమైంది, అంటున్న వెంటనే వాడి పేరు తర్వాత మైత్రేయ బుద్ధ అని పేరు పెట్టాను. నేను మనసులో ఏం పేరు పెట్టాలని ఆలోచనలో ఉన్నాను నేను. అంటే దీన్ని ఏమంటారంటే టెలిపతి, క్లియర్ ఆడియన్స్ అంటారు దీన్ని. క్లియర్ ఆడియన్స్, ఇది టెలిపతి కాదు. క్లియర్ ఆడియన్స్ అంటే వాయిస్ రూపంలో వినబడుతుంది. టెలిపతి అంటే భావాలు సరఫరా జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి గురించో తలుచుకున్నాను అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటి సంగతులని, ఒరే ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా, కానీ నువ్వే చేసేవారు అంట. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ టెలిపతి పవర్ బాగుంటుంది. మనం ఎవరినైతే ఆలోచిస్తామో ఈ భావం అనేది, ప్రసరణ అనేది వాళ్ళకి జరిగి వాళ్ళకి అందేసరికి వాళ్ళు అక్కడి నుంచి నువ్వు గుర్తొచ్చి నీకు ఫోన్ చేయడం ఏదో జరుగుతుంది. వాళ్ళ లోపల ఇంటెన్షన్ పుడుతుంది, నేను ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి. దీన్ని టెలిపతి అంటారు. అంటే భావ ప్రసరణని టెలిపతి అంటారు. ఆడియో అంటే ఒక వాయిస్ రూపంలో వినిస్తే క్లియర్ ఆడియన్స్ అంటారు. క్లియర్ వాయిస్ అంటే ఈ దూర దృశ్యాలు అంటారు. అంటే ఎక్కడో జరుగుతున్నవి, జరిగిన విషయాల్ని మనం ఇక్కడ చూడగలిగితే దాన్ని క్లియర్ వాయిన్స్ అంటారు. ఎక్కడో విషయాల్ని మనం వింటే గనక క్లియర్ ఆడియన్స్ అంటారు. భావజాలాల రూపంలో ప్రసరణ జరిగితే దాన్ని టెలిపతి అంటారు. మూడు ఉన్నాయి: భావాలు, వినికిడి, శబ్దము, చిత్రాల రూపంలో, విజన్స్ వీడియో రూపంలో. భావాలతో ప్రసారం జరిగితే దాన్ని టెలిపతి అంటారు. సౌండ్ రూపంలో, వాయిస్ రూపంలో వినబడితే దాన్ని క్లియర్ ఆడియన్స్ అంటారు. దృశ్య రూపంలో, వీడియో రూపంలో మనకి కనబడితే దాన్ని క్లియర్ వాయిన్స్ అంటారు. ఇవన్నీ స్పిరిచువల్ టర్మ్స్. ఈ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా వచ్చినప్పుడు ఓహో ఇది ఇదా అని తెలుస్తుంది. మనం సాధనలో ఉన్నప్పుడు మనకి ఏదైనా వచ్చినప్పుడు ఇవన్నీ సైన్స్ తెలుసుకుంటే చక్కగా మనం అవి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా నెక్స్ట్ లా ఆఫ్ కర్మ గురించి, కర్మ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు చెప్పారు. తర్వాత డెత్ అనేది ఎలా జరుగుతుంది, డెత్ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ చనిపోయిన వాడు తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడు, ఇవన్నీ విషయాలు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. తర్వాత కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని, అసలు మైండ్ అంటే ఏంటి, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది చక్కగా, అంటే ఒక చూడండి ఎన్ని విషయాలు ఒక పుస్తకంలో రాసి, అంటే మొత్తం ఒక స్పిరిచువల్ సైన్స్ అంతా కూడా ఒక టెక్స్ట్ బుక్ రూపంలో ప్రాథమిక అవగాహనలన్నీ మనకు ఆ పుస్తకంలో అందించడం జరిగింది. కాబట్టి ఆ గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ద్వారా మనం ఎన్నో స్పిరిచువల్ విషయాల్ని, సైన్స్ విషయాలు మనం అర్థం చేసుకుంటాము. అక్కడి నుంచి మన రీసెర్చ్ ని ఇంకా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మాస్టర్ల ద్వారా వినడం వల్ల, చిన్నప్పుడు మాస్టరు కుడికలు తీసివేతలు చెప్తాడు, అయిపోయింది. కానీ హై స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా పెద్ద లెక్కలు చెప్తాడు. అంటే చిన్నప్పుడు చెప్పిన మాస్టర్ యొక్క చెప్పిన విషయాలు హై స్కూల్లో మనకు ఉపయోగపడినట్టే ఈ ప్రిలిమినరీగా మనం నేర్చుకుంటే ఈ విషయాలు తర్వాత తర్వాత మనం ఏ బుక్స్ చదివినా, ఎవరు ఏ క్లాసులు విన్నా మనకి ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ప్రాథమిక జ్ఞానం అంతా మన లోబ్సాంగ్ రాంపా గారు మనకు అందించడం జరిగింది. మరి వారికి మరొకసారి ప్రణామాలు మనం అందరం అర్పించుకుంటూ, మన అలాంటి వాళ్ళు మనకు దొరకటం, మరి పత్రి సార్ లాంటి గురువు గారే మనకు ఆయన పరిచయం చేయడం మనందరం అదృష్టంగా భావిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆయన మహానుభావుడి గురించి తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అద్భుతంగా తెలియజేశారు. అంటే ఇన్ షార్ట్గా, అంటే సంక్షిప్తంగా అన్ని విషయాలు కూడా కవర్ చేశారు ఈ యొక్క బుక్లో. ఆ బుక్లో ఏమేమి ఉన్నాయి, సో వాటిని
అంటే బ్రీఫ్ గా అర్థమైపోయింది. ఇంకా దీనికి కొద్దిగా డీప్ గా చదువుకుంటే అందరికి కూడా అంతే. మాస్టర్స్ కి ఎస్ సార్, ఎస్ సార్, అందులో మంచి ఏమున్నాయని చెప్పాము. అదే మంచి స్వాధ్యాయం అవుతుంది. మిత్రులారా, ఎస్ సార్. ఈరోజు అద్భుతంగా ఒక సత్సంగం జరుపుకున్నాం. మీకు ఏమైనా ప్రశ్నలు, తర్వాత మీ యొక్క అనుభవాలు ఉంటే, మీ ఏదైనా అనుభవం చెప్పాలనుకున్న ప్రశ్నలు కానీ అడగండి. రైట్. పద్మావతి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. సార్ ఆత్మ ప్రణామాలు సార్. నమస్తే మేడం గారు. సార్ నమస్తే సార్, ఆత్మ ప్రణామాలు సార్. నాకు ఒక విషయం, థర్డ్ ఐకి కూడా సర్జరీ హాస్టల్ గా చేస్తారనే విషయం నేను ఇప్పుడే విన్నాను సార్. ఇంకొంచెం క్లారిటీ ఇస్తారా దాని గురించి, ఆ పాయింట్ గురించి? సర్జరీ అంటే బయట కుట్లేసి బయట జరిగే ఫిజికల్ బాడీ కాదు అది. హాస్టల్ మాస్టర్స్ థర్డ్ ఐ మనకి మన పవర్ సరిపోయినప్పుడు, మన పవర్ చాలినప్పుడు, థర్డ్ ఐ మనకి ఓపెన్ అవ్వాల్సి ఉంది. మన పవర్ చాలినప్పుడు వాళ్ళు మనకి కొన్ని హెల్ప్ చేస్తారు. అదే సర్జరీ అంటారు దాన్ని, ఓపెన్ అవ్వడానికి. ఆ లోపల హాస్టల్ గా చేసే దాన్ని సర్జరీ అంటారు. హాస్టల్ సర్జరీస్ ఎలా జరుగుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ సరిపోయినప్పుడు హాస్టల్ మాస్టర్స్ కొన్ని విభాగాల్లో సర్జరీలు చేస్తారు. వాళ్ళకి నాకు ఎవరో మాస్టర్లు సర్జరీ చేశారు ఇలా జరిగిందని ఎలా అంటామో, థర్డ్ ఐ ఓపెనింగ్ కూడా అలాంటి సర్జరీ ఉంది. దాని గురించి ఒక బుక్ ఉంది. ఆ బుక్ దాని ఎవరంటే చెప్తాను ఆగండి. వాళ్ళ గురువు గారికి సంబంధించిన బుక్కే. రాంపా గారి గురువు గారు ఆయనకి జరిగిన విషయాలన్నీ ఒక బుక్ రాశారు. ఆయనకి ఎలా జరిగిందో ఈ సర్జరీ అంతా, జరిగిన టైంలో విపరీతమైన తలనొప్పి, ఎన్ని రోజులు భరించాడో ఆయన, అవన్నీ ఒక బుక్ రాశారండి. బుక్ పేరు తెలుగులో ఉంది, గుర్తొస్తే చెప్తాను. అదే సార్, శరీరంలో గుప్త జ్ఞానం బుక్ పేరు. ఓకే, థ్యాంక్ యూ. అదే శరీరంలో పార్ట్లకి హాస్టల్ ట్రావెల్ గా హాస్టల్లో సర్జరీస్ జరుగుతాయని విన్నాను, కానీ ఇక్కడ థర్డ్ ఐకి జరుగుతున్నాయి ఇంతవరకు నేను వినలేదు సార్. మనకి తెలియని ఎన్నో ఉన్నాయండి, బోలెడన్ని ఉన్నాయి. మనకి ఏం తెలిసి ఏమీ తెలియదు. అవును సార్, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. అంతే, మనకి తెలియదు చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఇది ఒక విషయం, సర్జరీ విషయం. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ క్వశ్చన్. ఎస్ అండి, వేరే వాళ్ళు ఎవరైనా మాస్టర్స్ నెక్స్ట్ ఇంకా ప్రశ్నలు అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా అనుభవం పంచుకోవాలంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది కూడా వీడియోలు ఆన్ చేయలేదు, ఆన్ చేస్తే తెలుస్తుంది అట్లీస్ట్. నమస్తే సార్, చాలా అంటే చాలా బాగా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీరు చెప్పినట్టు ఆ పుస్తకం గురించి చదవాలి అంటే ముందు మనకు ఆ జ్ఞానం అయితే కొంచెమన్నా తెలిసి ఉంటే బాగుంటుందేమో. మీరు చక్కగా జ్ఞానాన్ని తెలియజేశారు. మీరు అన్నట్టు అంత గొప్ప విషయాలు చదివిన మీకే ఇది ఏంటబ్బా అనిపించింది అంటే, సామాన్యులకు కొంచెం కష్టమే కాబట్టి ముందుకు వెళ్తా ఉండాలి అంటే సార్ చెప్పారు కదా అన్న ఒక అవగాహన అయినా ఉంటుంది. ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయని కొంచెం తెలుసుకుంటే, సార్ ఏం చెప్పారు రంప గారు అని తెలుసుకున్నా ఆ చదివేటప్పుడు మనకు కాస్త సులభతరం అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. అన్ని కూడా ఏమేమి చెప్పారు ఏంటి అనేసి మొత్తం ఒక బుక్కును ఒక చిన్న దీంట్లో మాకు అమర్చి ఇచ్చేసారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస మాస్టర్ గారు వందనాలు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మీరు రాంపా మాస్టర్ గారు తెలియజేసినటువంటి ఈ మనలోనే మీరు అనే పుస్తకాన్ని రాసింది, దాంట్లో ఉన్న విషయాలన్నీ చాలా కూలంకషంగా చెప్పారు సార్. దాంట్లో ప్రతి విషయాన్ని మీరు టచ్ చేస్తున్నారు సార్. ఒక ఈ యొక్క స్పిరిచువల్ సైంటిస్ట్ కి మార్గదర్శకంగా ఇంకొక స్పిరిచువల్ సైంటిస్టే కావాల్సి వస్తుంది అని మీరు చెప్పడం చాలా చక్కగా ఉంది సార్. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే మనకి తగినటువంటి గురువు లభించాలి, సైంటిస్ట్ గా లభించాలి సార్. కాబట్టి ఈ మన ప్రతీజీ మాస్టర్ కూడా రాంపా మాస్టర్ గారే ప్రేరణ ఇచ్చినారని చెప్పారు సార్ మీరు. అది చాలా చక్కగా ఉంది సార్. అది అట్లాగే మీరు ఇప్పుడు థర్డ్ ఐకి ఆపరేషన్ అన్నారు కదా సార్. మన రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడు గారికి అతనికి ఆ యొక్క థర్డ్ ఐ ప్రాంతంలో ఈ యొక్క బటన్ వేలుతో నొక్కుతాడు సార్.
నొక్కినప్పుడే అతనికి అన్ని విషయాలు తెలుస్తాయి సార్. అదే థైరాయిడ్ ఆపరేషన్ అంటే అదే సార్. అది ఆ యోగి గాడే దివ్య దర్శనం సార్. ఆ రామకృష్ణ పరమహంస గారు సార్కి చెప్పిందా ఆ యొక్క థైరాయిడ్ చేశారు అంతే సార్. అంతేగాని ఆపరేషన్ చేయడం అంటే అదే సార్. అంతే సార్. కొన్ని ఫిజికల్ గా చేస్తారు, కొన్ని హాస్టల్ గా జరుగుతాయి. ఇది ఫిజికల్ గా చేశారు సార్. ఫిజికల్ గా ఈయనకి కూడా యాక్చువల్ గా ఫిజికల్ గా జరిగిందండి. ఎవరికి మన రాంపా గారికి కూడా హాస్టల్ గా జరగలేదు, ఫిజికల్ గా జరిగింది. ఎస్ సార్. ఆయన గురువు గారు లామా మింగియార్ దోండుప్పు గారు అని ఆయన సమక్షంలో చేస్తారు. చాలా చక్కగా వివరించారు సార్. ఆ బుక్ తీసుకొని నేను చదువుతాను సార్ తొందరగానే. తప్పకుండా చదవండి సార్. ఎందుకంటే ఆ బుక్ చదవకపోతే మనం చాలా స్పిరిచువల్ సైన్స్ ముందుకెళ్ళలేమండి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుందని నేను అనుకుంటా. చదవాలి బుక్. అర్థమైనా అర్థమైనంత. ఒక పుస్తకం అంతా చదివాము, 10% అర్థమైంది, ఏం నష్టం? 10% అని దొరికింది కదా మనకు అందులోంచి నాలెడ్జ్. మీరు బ్రీఫ్ గా ఒక లైవ్ ఇచ్చారు కాబట్టి నాకు సాధ్యంతగా అర్థమవుతుంది సార్. అది ఓకే సార్. బ్రీఫ్ గా ఇచ్చేసారు కాబట్టి దాన్ని బట్టి మేము దాని ముందుకు పోగలం సార్. అది ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అదే కొద్దిగా అంటే సమయభావం తక్కువగా ఉండడం వల్ల మీ స్పీచ్ కొద్దిగా త్వరగా అయిపోయింది. కొద్దిగా అంటే ఇంకా ఎక్కువ విషయాలు అయితే తెలుసుకోవాలని చెప్పి మంచిగా అనిపిస్తుంది సార్ మీ స్పీచ్ విన్న తర్వాత. ఇంకా మీ నుంచి ఎక్కువ నేర్చుకోవాలని అనిపిస్తున్నది. విందాం. ఇంకోసారి చెప్పుకుందాం సార్ అన్ని విషయాలు. ఓకే సార్. చాలా బాగుంది సార్ స్పీచ్ అయితే. అంటే అదే ఇప్పుడే బుక్స్ కూడా అమెజాన్ లో చూసాను, కొన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నట్టున్నాయి మీరు చెప్పినవి. థర్డ్ ఒకటి ఇవన్నీ. మీరు ఇంగ్లీషా తెలుగు చదువుతారా? రెండునండి, ఇంగ్లీష్ చదువు తెలుగు రెండు చదువుతారు. మీకు ఏది బాగా అర్థమవుతుంది? తెలుగు అయితే కొద్దిగా ఫ్లూయెంట్ గా ఉంటది కదండి, అలాగే రెగ్యులర్ గా ఉంటుంది కదా. మరణం లేని మీరనే ఉంటుంది సార్. ఎందుకు మీకు కావాలంటే నేను చెప్పి మీకు ఏం బుక్స్ కావాలన్నా నెంబర్ తీసుకుని మీకు డిస్కౌంట్ లో మీకు నేను పంపించేస్తాను. ఓకే సార్. ఒకసారి చెప్తాను. నెంబర్ మీరు గ్రూప్ లో పెట్టినా సరే, చాట్ లో పెట్టినా సరే నేను షేర్ చేసుకుంటాను సార్. మీకు మేడం గారికి ఇస్తాను, మేడం గారి నుంచి లేకపోతే మీరు తీసుకోండి, మాట్లాడండి సార్. ఓకే సార్. ఓకే, డెఫినెట్ గా సార్. మీకు మనకి డిస్కౌంట్ లో కూడా తెప్పిస్తా, మీకు వస్తాయి పుస్తకాలు. ఓకే సార్. ఓకే, చాలా బాగుంది అయితే. మళ్ళీ అంటే ఇంకొకసారి మహావతార్ ఫౌండేషన్ వారు అవకాశం కల్పిస్తే ఏమైనా కొద్దిగా ఎక్కువసేపు సమయభావం తక్కువ ఉండడం వల్ల అవ్వలేదు, కానీ కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలని అయితే ఉంది. మంచిగా అనిపించింది. ఖచ్చితంగా ఉంటుంది సార్. బాబా శాసిస్తే ఇక్కడ జరుగుతుంది. మనకు మాస్టర్స్ దొరకాలే కానీ వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు. అయ్యో ఎవరు మేడం, మేము అందుకే రెడీగా ఉంటాం. మేము మాకేం చెప్పడం 10 వరకు అని ఒక లిమిటెడ్ పీరియడ్, ఒక లిమిటెడ్ టైం మాత్రమే చెప్తున్నాం కదా. సార్ కూడా ఎలాగా ఒక లిమిటెడ్ క్లాస్ అన్నట్టే చెప్పారు. ఇంకా కొద్దిగా ఇవి చాలా నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా విపులంగా తెలుసుకోవాలని అయితే ఇంట్రెస్ట్ కలుగుతుంది. వేరే సబ్జెక్ట్స్ కూడా, జనరల్ విషయాలు కూడా నేర్చుకుందాం అంటే చెప్తాను సార్. అట్లే చేద్దాం. ఎస్ మేడం, తప్పకుండా మీకు వీలైనప్పుడు నాకు చెప్తే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. రవీంద్రరావు గారు మాట్లాడతారా? మాట్లాడిస్తాను సార్. అయిపోయింది సార్. మీద అయిపోయింది. రైట్, మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతుంటే నాకు కూడా కాస్త కొత్త వారితో ఇంటరాక్షన్ అవుతుంది కదా నాకు. రైట్ మిత్రులారా, ఇంకా ఎవరైనా అనుభవాలు చెప్పాలనుకున్నా లేదా ప్రశ్న అడగాలనుకున్నా సార్ను అడగండి. ఓకే, సో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఇంకా ఆ బుక్ గురించి మనకు ఇంట్రడక్షన్ వచ్చింది కాబట్టి దాని గురించి అందరూ ఈ రోజు నుంచే, ఇక రేపు నుంచి ఆర్డర్ పెట్టుకొని బుక్స్ తెప్పించుకొని చదవండి. మరణం లేని మీరు, మీ దగ్గర ఎక్కడ బుక్ స్టాల్స్ ఉన్నా వాళ్ళందరి దగ్గర ఉంటాయండి. బుక్ స్టాలర్స్ ఎవరి దగ్గర బుక్ ఉంటుంది. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్. అందరికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీనా కుమారి గారు మాట్లాడతారా? మాట్లాడండి. నమస్కారం సార్. చాలా చక్కగా సార్. ఇది ఆధ్యాత్మికంగా ఈ విషయాలన్నీ కూడాను చాలా చక్కగా వివరించారు సార్. థర్డ్ గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అంతా చాలా చక్కగా వివరించారు సార్. నాకు కూడా మెడిటేషన్ లో ఏ ఎక్స్పీరియన్స్ రాదు సార్. అంత కళల రూపంలోనే సార్ ఎప్పుడైనా మెసేజ్ ఇస్తా అంటారు సార్. దానికి కూడాను తర్వాత మనం ధ్యానం ఎక్కువ చేస్తాను కొద్దీ దానికి బాగా అర్థం అవుతుంది సార్.
కళలనైతే ఎక్కువ విశ్లేషించకుండా మనము ధ్యానం చేస్తూ శక్తిని పెంచుకున్నప్పుడు మనకు ఆ కళ ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది సార్. చాలా బాగుంది సార్ ఈ సెషన్. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ కూడా ఎప్పుడైనా కళల ద్వారానే నాకు మెసేజ్ ఇస్తారు సార్. ఎప్పుడు నాకు మెడిటేషన్ లో అయితే రాదు సార్. మేడం, వెరీ గుడ్. ఓకే సార్, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్, నా నెంబర్ కావాలంటే 9000460448 అండి. 9000460448. మెసేజ్ లో పెడతారా? మెసేజ్ లో పెట్టండి, మెసేజ్ లో పెట్టినా చాట్ బాక్స్ లో పెట్టి. మేడం ఎంటర్ చేస్తున్నారా చాట్ బాక్స్ లో? ఎస్ సార్. ఓకే, 9000460448 అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథ్ గారు. థ్యాంక్ యూ మీ సో మచ్. అందరితో ధన్యవాదాలు. ఇంటరాక్షన్ అవ్వటం, నెక్స్ట్ అది మళ్ళీ ఇప్పుడు మనకు ఇంకా 2 రోజులు అయిపోతుంది సార్ ఈ సెషన్, 21 days. మళ్ళీ తర్వాత మనకి సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఒక 2 days లో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీ నుంచి మీ టైం తీసుకొని ఒకటి నుంచి 2 సెషన్లు మీ ద్వారా చేద్దామని అనుకున్నాం సార్. షూర్. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లో అందరికీ మిత్రులందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని మీ నుంచి అందించాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ సమయాన్ని మాతో గడిపినందుకు, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారాలు. థ్యాంక్ యూ అమ్మా.